హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. మీకు కూడా చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. అయితే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వచ్చింది. పర్వాలేదు. నేను దానికి కావాల్సింది 2 టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకున్నా. ఇలా క్యారమిల్ రెడీ చేసుకుంటున్నా నేను. క్యారమెల్ కూడా మనకు రెడీ అయిపోయింది. చిన్న గిన్నె తీసుకొని అందులో వేసుకున్నా. నేనైతే ఎక్కువ చేయలేదండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్కడో కొంచెం భయంగా ఉండింది. ఏమన్నా ఖరాబ్ అవుతుందా అనేసి. నాకైతే బాగా వచ్చింది. పర్వాలేదు. దానికి కావాల్సింది 2 బ్రెడ్ ముక్కలు తీసేసుకున్న, 2 పీసులు అనేది, ఒక కోడిగుడ్డు. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది సైడ్లో కట్ చేసుకున్నా కదా, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నా. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత నేనైతే 2 బ్రెడ్లకు వచ్చేసి నేను ఒకటే కోడిగుడ్డు తీసుకున్నా. మీరు ఎంత కావాలన్నా అన్ని తీసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఇంతే చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ చక్కెర వేసుకుంటున్నా. మీకు కావాలంటే మీ తీపి ఏమైనా ఎక్కువ తినేటిగా అంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నా కాడ ఇప్పుడు ప్రస్తుతానికి వెనిలా లైసెన్స్ లేదు కాబట్టి నేనైతే ఎలాచి పొడి వేస్తున్నా. మీ కాడ వెనిలా లైసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కోడిగుడ్డు వేసాం కాబట్టి కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిందేను వెనిలా ఎసెన్స్. కొంచెం మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పాలు కూడా నేను 5 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు అంతకు మించి ఇంకెక్కువ వేయద్దండి, ఎందుకంటే నీళ్ళు ఉంటే తొందరగా అవ్వదేమో. నేను ఇట్లా గిన్నెలకి వేడి నీళ్ళు తీసేసుకొని అందులో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టుకున్నా.